పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గా డయాబెటీస్ గానీ, బీపీ గానీ, ఎనీ అదర్ డిసీజెస్ ఉన్నట్టయితే ఆ డిసీజెస్ మీద మనం క్లెయిమ్ తీసుకోవాలి అంటే మినిమం 3 years అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ని కట్అవుట్ చేయడానికి కొన్ని ఆప్షనల్ రైడర్స్ ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ రైడర్స్ ని ఆప్ట్ చేసుకోవడం వల్ల 3 years వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 1 year 2 years కి అయితే తగ్గించుకోవడం అవుతుంది. అందుకే లో డ్యూరేషన్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీస్ ని కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫిఫ్త్ రెడ్ ఫ్లాగ్, నెట్వర్క్ హాస్పిటల్స్. మనం ఎంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మన పేరెంట్స్ ఉండే దగ్గర ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక క్యాష్లెస్ హాస్పిటల్స్ లేవనుకోండి, మనమే ముందు బిల్ అమౌంట్ పే చేసి ఆ తర్వాత క్లెయిమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అడిషనల్ గా మన పాకెట్ నుంచే పే చేసి అన్వాంటెడ్ స్ట్రెస్ కి అయితే గురవుతాం. అందుకే మీ పేరెంట్స్ ఉండే ప్లేస్ లో మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా నెట్వర్క్ ఆర్ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాకే తీసుకోండి. ఇన్ కేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంత బాగున్నా కూడా క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ పేరెంట్స్ ఉన్న ప్లేస్ లో లేవు అంటే ఆ హెల్త్ ప్లాన్ వల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్, వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్. మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద IRDAI కి అసలు ఎన్ని కంప్లైంట్స్ వెళ్తున్నాయో తప్పకుండా ట్రాక్ చేయాలి. బికాస్ ఎక్కువ కంప్లైంట్స్ ఉంటున్నట్టయితే క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా అది ఇండికేట్ చేస్తుంది. టాప్ మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటిని ట్రాక్ చేసి వాటి మీద వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ని తీసినట్టయితే ఆ డేటా ఎలా ఉంది. ఈ డేటా చూసినట్టయితే హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ నావి హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉంది. బట్ థింగ్ ఏంటంటే నావి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చిన్న కంపెనీ. బట్ సర్ప్రైజింగ్లీ ఇండియాలోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ మీద అరౌండ్ 52 కంప్లైంట్స్, కేర్ మీద అరౌండ్ 42 కంప్లైంట్స్ అండ్ నివా బూపా మీద అరౌండ్ 43 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అవుతూ వస్తున్నాయి. ఇవి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్. అండ్ లోయెస్ట్ కంప్లైంట్స్ చూసినట్టయితే బజాజ్ అలియాన్స్, HDFC అర్గో, ICICI లాంబార్డ్, న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, టాటా AIG లాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ఇండస్ట్రీ యావరేజ్ చూసినట్టయితే 22 ఉంది. సో మీరు తీసుకుంటున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువ ఉంటే బెటర్. సో ప్రీమియమ్స్ కొంచెం తగ్గుతున్నాయి కదా అని ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర అయితే హెల్త్ ప్లాన్స్ తీసుకోవద్దు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ సైడ్ అంతా రైటే ఉండి జెన్యూన్ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ రాంగ్ రీజన్స్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, వాళ్ళతో లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా మీ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. అలాంటి సపోర్ట్ ఓన్లీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ నుంచే వస్తుంది.